మేల్కొలుపు రావటం లేదరా క్రైస్తవుల్లో. ఇలా చెప్పేవాడు లేడు. పండగ చేసుకుందాం రండి, తిరిగి తాగుదాం రండి. మన ముందు మన అన్నలు కూడా అలాగే చేశారు దున్నలో. ఎవరాళ్ళు? ఇశ్రాయేలీలు. యేసంటే అర్థం కాలేదు, ఆయన పుట్టుకెందుకు అర్థం కాలేదు. పుట్టినందుకు సంబరం చేసుకోవడం కాదు, ఆయన పుట్టింది చావడానికి, అందుకు పుట్టాడు. ఆయన పుట్టింది నువ్వు కేకులు వండుకొని తినడానికి కాదు, ఆయన పుట్టింది నువ్వు కొత్త గుడ్డలు కట్టుకోవడానికి కాదు, ఆయన పుట్టింది నువ్వు సంబరాలు చేసుకోవడానికి కాదు. యేసు ప్రభు పనులు ఎన్ని ఉన్నారా? ఏమండి ఏమండి క్రిస్మస్ వచ్చేస్తుంది, చీర కొంటారా నాకు? డాడీ డాడీ మాకు బట్టలు కొంటారా? డాడీ మనం ఎక్కడికి వెళ్దాం? ఎంజాయ్. ఊరి మీద తిరగడానికి యేసుప్రభు పుట్టాడు. నువ్వు కొత్త గుడ్డలు కొనుక్కోవడానికే యేసుప్రభు పుట్టాడు. నువ్వు కడుపు మొయ్య తినడానికే యేసుప్రభు పుట్టాడు. ఎవరికి అర్థమైందండి యేసు పుట్టుకలోని రహస్యం? పండగంటే కొరడా చేసి ఉతికారేయడం, అది ప్రభు నేర్పించాడు 2000 సంవత్సరాల క్రితం. అదే చేస్తుంది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. మీరు పాడుతున్నారే, ఓ దేవదూతలు వాళ్ళు ఉన్నారు కదా పాడడానికి. మళ్ళీ నువ్వెందుకు గార్ధప స్వరం వేసుకొని వినడానికి ఒక సొంపుగా ఉండవు? ఏమండి అర్ధరాత్రి పూట బయలుదేరుతారండి డప్పులు వాయించుకొని. ఎందుకు? ఎవరు లేపడానికి? పడుకున్న లేపడానికి. నువ్వు పడుకున్నప్పుడు ఎవరైనా డప్పులు వాయించుకొని వచ్చాడు, వచ్చి దరిద్రులు పనికి మళ్ళీ వేధంలో తిట్టుకుంటావు. తిట్టుకోవా? అలారం మోగినందుకే చిరాకు వచ్చేద్ది నీకు లేకవలసిన టైంలోనే. అలాంటిది అర్ధరాత్రి పూట ఇవన్నీ డప్పులు డమారాలు పట్టుకొని ఇవన్నీ చేస్తుంటే నువ్వు ఎవరిని మేల్కొల్పడానికి వెళ్తున్నావు? మీ పాటల ధ్వని తీసేయండి, వద్దు. మీరు చేస్తున్నారే కంజర్లు డప్పుల శబ్దాలు, వాటిని వినుటకు నాకు మనస్సు లేదు. ఏంటండి బాబు, బైబిల్లో ఎప్పుడు మేము ఈ మాటలు చదవలేదు అనుకున్నారా? మరి ఏమనుకుంటున్నారు? ఎప్పటి వరకు నాసిరకం సరుకు వినేశారు మీరు, ఇప్పుడు మీరు నాణ్యమైన సరుకు వింటున్నారు. ఇది బైబిల్ అంటే. ఎప్పటి వరకు బైబిల్ అంటే వ్యాపారంగా మార్చిన వారు బైబిల్ విన్నారు మీరు. డబ్బు, బిజినెస్, దేవుడి పేరు చెప్పి అమ్మకం కొనటం, అదర్రా అది పండగ, వాళ్ళు అనుకున్న పండగ. కానీ దేవుడికి నచ్చని పండగ, యేసుప్రభు వెళ్ళని పండగ, వెళ్ళిన కొరడా చేసిన పండగ, తండ్రి ఇంటిని వ్యాపార పిల్లుగా మార్చినందుకు ఆవేశంతో నిండిపోయిన పండగ అది. సంబరాలు చేసుకోవద్దని కాదు. ఏంటి సంబరం? దేనికోసం సంబరం? లోకమంతా నశించిపోతుందే, ఏం ఖర్చు పెడుతున్నావు నువ్వు? లోకానికి ప్రకటించడం కోసం నువ్వేం చేస్తున్నావు? యేసు ప్రభు చనిపోయిన తరువాత ఏమన్నాడు తెలుసా? మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తే డిసెంబర్ 24 వెళ్తావు అర్ధరాత్రి గానాలు చేసుకొని. మరి మిగతా 364 రోజులు ఏం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు? 3 పూట్ల గట్టిగా తింటావు మట్టానికి, ఏమండి శుభ్రంగా దుప్పటి తిని మంచం మీద పడుకుంటావు. ఈరోజు క్రైస్తవ్యం చేస్తున్నది ఏంటి చెప్పండి? గుడికి వెళ్ళి భజన చేయడమా? నీకు మిగిలిన ముష్టి ఏదో పాస్టర్ గారి మొఖాన్ని కొట్టేయడమా? ఆ తర్వాత బాబు దీవించేయండి అని చెప్పి నెత్తి మీద చేయించుకోవడమా? ఏంటండి ఈరోజు క్రైస్తవ్యం ఇలా ఉంది? పండగంటే ఏంటో అర్థం కాని వాతావరణంలో ఈ సమాజం బ్రతుకుతున్నప్పుడు దేవుడికి ఎలా ఉంటుందండి? మండిపోదా? సమాజం అంతా నాశనానికి వెళ్ళిపోతుంటే ఎవడు మా నిమిత్తము పోను? మా నిమిత్తం ఎవడు వెళతాడు? మా కోసం ఎవడు చెబుతాడు? ఈ సమాజానికి ఎవడు మేల్కొలుపుతాడు అని ఆయన ఎదురు చూస్తున్నాడే. ఒక్కడు కూడా నశింపవలనని నిశ్చయింపక ప్రతి మనిషి కోసం దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడే. ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి నువ్వు సమాజంలోనికి నడుం కట్టి చేత దేవుని వాక్యం పట్టి ప్రకటించడానికి వెళ్ళవలసిన నువ్వు పండగ చేసుకోవడం కొత్త బట్టలతో సిద్ధమైపోయి నిన్ను చూస్తే దేవుడికి వచ్చేది ముద్దు కాదు, ఒక్క గుద్దు ఇవ్వాలనుకుంటాడు నీకు. ఏమండి ఇంట్లో మీ నాన్నగారు చావు బతుకోళ్ళు ఉన్నప్పుడు పండగ వచ్చిందని బట్టలు వేసేసుకొని కేకు పట్టుకొని నాన్న దగ్గరికి ఆడు కొనవపోతే అంటున్నాడు అనుకోండి. అలాగంటున్నప్పుడు కేకు పట్టుకొని వెళ్తే ఎందుకురా వచ్చావు నువ్వు? ఈరోజు పండగ. ఎందుకు? మీ నాన్న చేస్తాడనా?
అమ్మా ఈరోజు నువ్వు బిర్యానీ వండాలి. దేనికిరా? పండగ ఈరోజు. ఆవేశపూరితమైన తెళ్ళైతే ఒక్కటేస్తుంది ఆడికి. ఏరా మీ నాన్న చావు బతుకులు ఉంటే ఏంట్రా నీకు పండగ? ఈరోజు ప్రపంచ క్రైస్తవులు అలాగే ఉన్నారు. సమాజాన్ని కాపాడాలన్న ఆలోచన లేదు, సమాజాన్ని మేల్కొల్పాలన్న ఆలోచన లేదు. దేవుడికి ఏదో చేసేసి దేవుడి దగ్గర మెప్పొస్తుందని ఎవరండి ఈ తప్పుడు మాటలు చెప్పారు? నువ్వు నిజంగా యేసు ప్రభువును ప్రేమించిన వాడవైతే, నువ్వు నిజంగా దేవుడికి పండగ చేయాలి అనుకున్న వాడవైతే చెప్పు వెళ్ళి సమాజానికి, యేసు ప్రభు వచ్చాడు, నీకోసం చనిపోయాడు, నీకోసం తిరిగి లేచాడు. క్రిస్మస్ నాడు చెప్పడం కాదు, 25 365 రోజులు చెప్పాలి. చెప్తావా? అంత టైం మనకెక్కడది? క్రైస్తవ్యం ఏమైపోతుందర్రా? అర్థం కాలేదు క్రీస్తు తత్వం, అర్థం కాలేదు దేవుని ఉద్దేశం. పండగలు చేసుకోవడానికి సిద్ధపడుతున్న ఈరోజు క్రైస్తవులను చూసి ఏమనాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవ్వడానికి ఎప్పటికే పులిసిపోయింది, ప్రపంచం అంతా కుళ్ళిపోయింది పండగల పేరట. ఆ పాతదైన పులిపిండిని తీసేయండి. అంతేకాకుండా ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, అసలైంది. క్రీస్తు అను మన పస్కా పశువు చనిపోయాడర్రా, చనిపోయాడు గనుక పాతదైన సందడులు, ఆనందాలు, సంతోషాలు కాకుండా దుర్మార్గత, దుష్టత్వము అనే పులిపిండితోనైనా నువ్వు కాకుండా నిష్కపటమైన హృదయం, వాక్యం, పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. ఈ పండుగ చెయ్యండర్రా. యేసు ప్రభు ఎలాగైతే సిలువలో నలిగిపోయాడో నువ్వు కూడా ఆయన కొరకు నలిగిపోయి చేయి పండగ. యేసు ప్రభు అన్నాడు వెళ్ళేటప్పుడు ఏమని? నేను మీ నిమిత్తము నా ప్రాణము పెట్టాను కనుక ప్రేమ అంటే ఏంటో మీకు అర్థమైపోయింది. మరి మీరేం చేయాలి? ఏమన్నాడు చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. బైబిల్ చూడండిరా, ఎప్పటి వరకు బైబిల్ ఎలా చెప్పేవాడు లేడు కనుకనే క్రైస్తవ్యం నాశనానికి పోతుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను గనుక ప్రేమ అర్థం అవుతుందరా, పండగ కాదు. దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనిచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ప్రాణం పెట్టాలి. మీరు పుట్టినందుకు సంతోషించడం కాదు. ఆయన చనిపోయాడు మన కోసం, మరి నువ్వెవరి కోసం చావాలి? నీ కుటుంబం కోసం కాదు, నీ కోసం కాదు, నీ వారి కోసం కాదు, దేవుని కోసం నీ ప్రాణం పెట్టాలి. అందుకు దేవుడు బద్ధత చేశాడు. నీకు అగ్రిమెంట్ రాసావు నువ్వు. బాప్తిసం ద్వారా దేవుడికి ఒడంబడిక చేశావు నువ్వు, ఆయన కోసం బ్రతుకుతానని. ఏమైపోయింది ఈరోజు క్రైస్తవ్యం చెప్పండి? ఎంతమంది ప్రాణం పెట్టడానికి ముందుకు వచ్చారు చెప్పండి? ఎవరండి ప్రాణం పెడుతున్నారు? ఏమండి ఈ లైట్లు వెలుగుతున్నాయే, ఈ లైట్లు వెలగడానికి ప్రాణం 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 పెట్టాడు. ఈ మైకు పలకడానికి ప్రాణం పెట్టాడు. ఈ బొమ్మలు కనిపించడానికి ప్రాణం పెట్టాడు. పిల్లలండి, చిన్న పిల్లలండి, వయసులో ఉన్న వాళ్ళని ఇంకా పెళ్లి కూడా కాలేదండి. అవసరమా? మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది, వివాహం చేసుకుందాం అనుకొని సమాజంలో కుర్రోడుగా ఎదురు చూడవలసిన ఈ సభల కన్వీనర్ దేవుని ఆశను తీర్చడానికి డబ్బును కూడబెట్టి సత్యాన్ని ప్రజలకు ప్రకటించడం కోసం కష్టపడ్డాడండి. ఏం ఖర్చు పెట్టాడు? తన శరీరములోని చెమట. విదేశాలకు పోయి ఊడిగం చేసి ఈ ఒళ్ళును కష్టపెడితే ఈ ఒంటిలోని చిక్కారిన చెమట శ్రమిస్తే, శ్రమదానం చేస్తే, రక్తం ఖర్చు అయితే వచ్చిందే డబ్బు. ప్రాణం పెట్టి కొన్న డబ్బది.
ఈ శరీరాన్ని అమ్ముకుంటే వచ్చిన డబ్బది. ఈ శరీరాన్ని నలగగొడితే వచ్చిన డబ్బది. ఆ డబ్బును తీసుకొచ్చి లైట్ వెలిగించాడు, ఆ డబ్బును తీసుకొచ్చి మైకులు పలికించాడు, ఆ డబ్బును తీసుకొచ్చి నన్ను రప్పించాడు మీకు వాక్యం చెప్పి బ్రతికించడం కోసం. నేనెందుకు రావాలి? ఇన్ని 100 కిలోమీటర్లు నేనెందుకు రావాలి? ఖర్చు, నా శరీరంలో శ్రమ ఖర్చు. నేను మాట్లాడుతున్న గంటల సేపు నా శరీరంలో అవుతుంది రక్తం వృధా. ఎందుకు ఖర్చు పెడుతున్నావు తెలుసా? మాలో ఉన్న రక్తాన్ని ఎందుకు ఖర్చు చేస్తున్నావో తెలుసా? మీరు మేల్కోవాలని, మీకు నిజాలు అర్థం కావాలని, దేవుని మనస్సులోనికి మీరు తొంగి చూడాలని. దేవుని మనస్సు అర్థం కాలేదర్రా. దేవుడు మనసు అంటే సంతోషించడం, తిని తాగి గెంతడం అనుకుంటున్నారు. తిని తాగి గెంతడం కాదు. యేసుప్రభు ఎక్కడైనా గెంతాడా చెప్పండి? యేసుప్రభు ఎక్కడైనా గెంతి సంతోషించి సుఖించాడా చెప్పండారా? అపోస్తులు ఎక్కడ తిని తాగి సంతోషించారు చెప్పండారా? మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ప్రాణాలు పెట్టారా? దేవుని కోసం తమ జీవితాలు త్యాగం చేశారా? పెళ్లి చేసుకునే వాళ్ళు కొందరు, పెళ్ళైన భార్య బిడ్డలతో సేవకు గదిలిన వారు మరికొందరు, ఉన్నవన్నీ బిడ్డతో సమానంగా ఎంచుకున్నవారు మరికొందరు, తమకున్న చరస్థిర ఆస్తులు అమ్మి దేవుని కోసం ఖర్చు చేసిన వారు మరికొందరు. మీరేం చేశారు చెప్పండి? ప్రభువుని నమ్ముకుందరు ఇల్లు కట్టేశామండి. వెరీ గుడ్. ప్రభు దేవులు ఇల్లు కట్టేశామంటే ఏమన్నా ముంచేసామన్నమాట. ప్రభు దేవుల బంగారం వచ్చేసిందండి, కొట్టేశామన్నమాట ఎక్కడో. ఎందుకంటున్నానో తెలుసా? నువ్వు దేవుని కోసం చేయవలసిన ఖర్చు నీకోసం పెట్టుకుంటున్నావు. నువ్వు చస్తావు. నువ్వు నీకోసం ఎంత పెట్టుబడి పెట్టావు, నువ్వు ఎన్ని తులాలు సవరాలని మెడ మీద వేసుకో, ఏదో ఒక రోజు చావాలి నువ్వు కదా. నువ్వు ఎన్ని అంతస్తుల భవనాన్ని కట్టు, ఈడ్చేస్తారు బయటికి ఏదో ఒక రోజు నిన్ను. బతుకున్నంత వరకే. తేడా జరిగితే బతుకున్నప్పుడే మెడపెట్టుకు దోసేస్తారు బయటికి నిన్ను. అది మానవ నైజం. ఎవరి కోసం ఈ తపన? ఎవరి కోసం ఈ కష్టం? ఎవరి కోసం నీ త్యాగం చేస్తున్నావు? మేల్కొలుపు రావటం లేదరా క్రైస్తవుల్లో. ఇలా చెప్పేవాడు లేడు. పండగ చేసుకుందాం రండి, తిరిగి తాగుదాం రండి. మన ముందు మన అన్నలు కూడా అలాగే చేశారు దున్నలో. ఎవరాళ్ళు? ఇశ్రాయేలీలు. సముద్రాన్ని పాయలు చేసి సైన్యములకు అధిపతి యెహోవా బాహుబలాన్ని చూపించి ఫరో రాజును వణికించి వాడిని సముద్రంలో చంపి లక్షల మంది తన ప్రజలనైన వారిని నడిపించి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి తప్పిస్తే 40 రోజులు వెళ్ళాడండి భక్తుడు పైకి. ముసలాడు ఏమైపోయాడు? చచ్చిపోయాడేమో. ఏమయ్యాడు ముసలాడు? ఇప్పుడు మాకు అర్జెంటుగా దేవుడు కావాలి. ఎవరు? ఎలా ఉండాలా దేవుడు? కొత్త దేవుడు కావాలి మాకు. ఏరా, నీకోసం ఐగుప్తులో 10 దిగుళ్ళు తెప్పించిన దేవుడు నీకు వద్దా? వద్దా. ఆ దేవుడు లేడు. నీకోసం ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు వద్దా? వద్దు. మరి ఎవరు కావాలి? ఎవరు కావాలో ఎన్నుకుంటే నిజంగా ఆ మాట దేవుడు చెబుతుంటే బాధండి ఆయనది. ఎందుకని కోపం వచ్చేస్తుంది? ఎందుకని విరుచుకుపడుతున్నాడు మనుషుల మీద? చేసిన దానికి కృతజ్ఞత లేని కృతజ్ఞులుగా ఉన్నారు. ఏమంటున్నాడు చూడండి, ఎవరిని చేసుకున్నారట వాళ్ళు? ద్వితీయోపదేశకాండం 32:17. ద్వితీయోపదేశకాండం 32:17 అండి. వారు దేవత్వము లేని దయ్యములకు, తామెరుగని వాళ్లకు, కొత్తగా పుట్టిన వాళ్లకు, తమ పితరులు భయపడని వారికి ఏం చేశారో తెలుసా అండి? అంటున్నాడు చూడండి, కీర్తనల గ్రంథము 106:20. 106 కీర్తన 20వ వచనం చూడండి రా. కీర్తనల 106:20. తమ మహిమయున్న సర్వోన్నతుడైన జీవము కలిగిన అధిపతి అయిన యెహోవా అని ఏం చేశారట వాళ్ళు? గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. మా దేవుడు ఎవరంటే ఇదిగో ఎద్దు. ఎద్దు ఏం చేస్తుంది? గడ్డి తింటది, ఎంత పేడేస్తుంది. అదా ఇశ్రాయేలు చేసిన పనండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి వీళ్ళని నడిపించి తీసుకొస్తే వాళ్ళ కళ్ళ ముందు ఫరో రథాలన్నీ కూడా నలిగి చస్తే దూడ కావలసి వచ్చిందటండి ఈ దౌర్భాగ్యులకి, ఇశ్రాయేలీలకి.
అది ఏంటంటే గడ్డి మేయు ఎద్దు. మరి నువ్వెవడు? ఈడొక మొద్దు. ఏమండి బైబిల్ లేదు. కళ్ళతో చూసినవని ఏమైందిరా? ఏమంటే దేవుడికి ఎలా ఉంటుంది చెప్పండి? మహాశక్తి స్వరూపుడు బేకరుడైన దేవుడిని తీసుకొచ్చి ఇలా చెప్తే మీకు అర్థం కదా, మరొకలా చెప్తాను. మీ ఆయన అంటే మీకు చాలా ఇష్టం, ప్రతి తండ్రి అంటే కుమారులకి ఇష్టం. ఏమండి ఎప్పుడైనా మీ నాన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి ఫోటో పెద్దది, నాన్నకి ఈరోజు సర్ప్రైజ్. ఏంటో సర్ప్రైజ్ తెలుసా? నాన్న తెల్లవారు లేచిలాగానే పెద్ద ఫోటో ఇంట్లో పెడదాం. ఏంటో ఫోటో? మెడ దగ్గర నుంచి నాన్నకు ఫోటో పెట్టి ఇక్కడ పైన ఒక కుక్క ముఖం పెట్టారనుకోండి. అర్థం అవ్వాలి మరి మీకు. నాన్న చూడు నీకోసం కొత్త ఫోటో. ఎవరిదిరా ఇది? నీదే నాన్న. కుక్క నా తలకే ఎదురా, నా ముఖం ఏది? నువ్వే నాన్న ఈ కుక్క. ఓరి కచ్చిడా కుక్క, నా కడుపున కుక్క, నేను పుట్టిన నీచపు కుక్క. ఇదే నీకు అర్థమైంది? ఏం చేస్తాడు? ఆహా నా కొడుకు ఎంత గొప్పడేయుడు, నన్ను కుక్కగా మార్చాడు. ఏమండి నా ముఖం తీసి ఎద్దు ముఖం పెట్టాడు ఈ దౌర్భాగ్యుడు, మొద్దు వేదవా. పొగుడుతాడా? చెమడాలు ఒలిచేస్తాడు దేవుడు. ఏమండి సంతోషిస్తాడు అనుకున్నారా? పోనీ ఇలా కాకుండా ఇంకోలా చెప్తాను. ఇప్పుడు మగోళ్ళ కోసం చెప్పాను, ఆడల కోసం చెప్తాను. భార్యాభర్తలు ఇద్దరు ఫోటోలు, పక్కన నువ్వు ఉన్నావు చక్కగా తాళి కట్టించుకొని, పక్కన నీ భర్త తలకాయ తీసేసి ఎవడో తలకాయ పెట్టావు అనుకో, ఎలా ఉంటుంది? ఆనందంగా ఉంటుందా? ఎవడే వీడు, వీడితో ఎప్పుడు నీకు సంబంధం ఉంది? ముందు పో బయటికి ఇంట్లోంచి. ఎవరో నీ భార్య పక్కన నిలబడితే తట్టుకోలేని నువ్వు క్రైస్తవులుగా అందరూ కూడుకోవడం, సంవత్సరం మొత్తం మీద కూడబెట్టిందంతా వండుకు తినడం, ఇదా పండగ అంటే? 15:7 వచ్చినండి లోకాసువార్త 15:7 వచ్చిన అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయము కంటే, ఆయన కలిగే ఆనందం కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం, పండగ, ఆనందం. ఏదండి పండగ అనుకుంటున్నారు? ప్రభు పుట్టాడు, ప్రభు పుట్టాడు, ప్రభు పుట్టాడు, ప్రభు పుట్టాడు. ఏంటర్రా మీ పండగ? ఏమర్థమైంది క్రైస్తవ్యానికి పండగ అంటే? ప్రపంచానికి తెలియదండి. ప్రపంచానికి అర్థం కాలేదు బైబిల్, ప్రపంచానికి అర్థం కాలేదు క్రీస్తు ఉద్దేశం. ఇది నేర్పించాలి, వాళ్ళందరికీ వినిపించాలి, ఇది వాళ్ళకి తెలియజేయాలి. రే ఒక కుమారుడు తప్పిపోయి తిరిగి రావడం రా తండ్రికి పండగ అంటే, చావవలసిన వాడు బ్రతకడం రా పండగ అంటే, తన కొడుకు తనకు దక్కడం రా పండగ అంటే. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23. దుష్టులు మరణము, తండ్రి మాట చూడు, తండ్రి మాట. దుష్టులు మరణము నొందుట చేత తనకేమాత్రమైన సంతోషము నా కలుగునా, వారు తమ ప్రవర్తనలను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. పండగ అంటే సంతోషం కదా, మీకు అర్థమైంది? దేవుడు పడే సంతోషం, దేవుడు చేసుకునే పండగ ఏంటో తెలుసా? ఈ సమాజంలో నరకానికి వెళ్లకుండా ఒక్కడైనా వస్తే అది దేవునికి నిజమైన పండగ. 32 మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడిని కాను, నాకు పండగ లేదు ఆ రోజు. కావున మీరు మనస్సు మార్చుకొని అప్పుడు మీరు బ్రతకండి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు సంతోషించే పండగ. అర్థమైందా? ఈ సమాజం మనసు మార్చని నాడు నువ్వెండి పండగలు చేస్తే ఎవడికి కావాలి? ఈ పండగలో ఒక పాపి మారలేనప్పుడు ఎవడికి కావాలి నీ తగులుబడి? ఎవడికి కావాలి నీ పెట్టుబడి? ఎవడికి కావాలి నీ కొత్త బట్టలు? ఎవడికి కావాలి నీ అలంకారం? ఎవడికి కావాలి నీ తిండి? వద్దు. తండ్రి సంతోషించే పాపిని రక్షించడానికి ప్రయత్నం చేయండి, అది పండగ. ఇదిగో ఈ సభల ద్వారా అనేక మంది మనస్సు మారుతుంది, ఇది పండగ అంటే. కాదని ఎవరిని చెప్పమనండి, లేదు మీరు చెప్పిన బోధ తప్పని ఎవరినైనా కమాన్ రేపు ఎక్కడే ఉంటాను తీసుకురండి ఎవరినైనా. ఎనీ క్రిస్టియన్ రాడు.
వాళ్ళకేం తెలుసండి బైబిల్? అదో తండ్రి మనస్సును తెలుసుకోండి. దేవుని ఆగ్రహానికి గురి కాకండి. తండ్రి మనసు ఎందుకు రగిలిపోతుందో అర్థం చేసుకోండి. అలా అర్థం చేసుకుంటే పండగ చేసుకునే మొదటి వ్యక్తి మీ తండ్రి, మన తండ్రి. ఆయన సంతోషింపచేద్దాం.